హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ వెజిటేబుల్ కట్లెట్. సమ్మర్ హాలిడేస్లో ఈవినింగ్ స్నాక్స్ టైంలో ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఏం చేయాలో తోచినప్పుడు ఇలాంటి స్నాక్స్ని ప్రిపేర్ చేసి చూడండి. వెజిటేబుల్స్ అన్ని వేస్ట్ చేస్తున్నాం కాబట్టి పిల్లలు కూడా చాలా హెల్దీ రెసిపీ అవుతుంది కదా. ఎప్పుడైనా చుట్టాలు వచ్చినప్పుడు కట్ చేసిన వెజిటేబుల్స్ ఉంటే ఇలా 10 to 15 మినిట్స్లో క్విక్గా చేసేసుకోవచ్చు. ఎప్పుడు చేసి పెట్టే చాయ్ పకోడా ఇటువంటివి కాకుండా ఇలాంటి వెరైటీ ఐటమ్స్ని ట్రై చేసి చూడండి. కంటికి ఇంపుగా, నోటికి రుచిగా, టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. మరి ఇలాంటి కట్లెట్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా. దీనికోసం ముందుగా 4 బంగాళదుంపని ఇలా కట్ చేసుకుని ఉడికించుకోవాలి. మీరు కావాలంటే కుక్కర్లో కూడా వేసుకోవచ్చండి. కుక్కర్లో కాకుండా ఇలా వేసుకున్నా కానీ 10 to 15 మినిట్స్లో కూడా ఉడికిపోతాయి. ఇలా బాగా ఉడికిన బంగాళదుంపల్ని పొట్టు వలుచుకుని ఇలా పీలర్తో ఈ బంగాళదుంప ముక్కలను మెత్తగా స్మాష్ చేసుకోవాలండి. మీరు చేత్తో కూడా అనొచ్చు. చేత్తో అంటే చిన్న చిన్న ముక్కలుగా ఉండిపోతాయి కాబట్టి ఇలా పీలర్తో బంగాళదుంప ముక్కల్ని మెత్తగా స్మాష్ చేసుకోండి. బంగాళదుంపని అయితే మెత్తగా స్మాష్ చేసుకోండి, బాగా మెత్తగా అయ్యేంత వరకు. ఒకవేళ మీకు ఇందులో తేమ శాతం ఎక్కువగా ఉంది అనిపిస్తే దీన్ని అయితే పల్చగా ఒక బట్టపై వేసి ఒక 5 మినిట్స్ పాటు ఉంచండి. తేమంతా కూడా బట్ట లాగేసుకుంటుంది. బంగాళదుంపని ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. ఆ తర్వాత 4-5 టేబుల్ స్పూన్స్ వరిపిండిని వేసుకోండి. ఇప్పుడు ఇందులో కొన్ని వెజిటేబుల్ని అయితే యాడ్ చేసుకుందామండి. ఫస్ట్ సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని 1 అరకప్పు వేసుకుని, ఆ తర్వాత సన్నగా కట్ చేసిన క్యాబేజ్, సన్నగా కట్ చేసిన క్యారెట్, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు 1 అరకప్పు, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలను, ఆ తర్వాత చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకును కూడా వేసుకుని, ఆ తర్వాత రుచికి సరిపడా కారం, రుచికి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోండి. మీరు ఇవే వెజిటేబుల్స్ అని కాదండి, మీకు ఏవి అవైలబుల్గా ఉంటే అవి వేసుకోవచ్చు. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ సేమియాలో కొద్దిగా వాటర్ వేసి ఇలా మెత్తగా ఉడికించుకుని, ఆ ఉడికించిన సేమియాని అందులో వేసుకోవాలి. మీరు ఇలా వేస్ట్ చేసుకోవచ్చు, లేకపోతే సేమియాని స్కిప్ చేసి కూడా చేసుకోవచ్చండి. వెజిటేబుల్స్ అన్నీ ఎక్కువ వేసుకున్నప్పుడు బంగాళదుంపతో పాటుగా ఈ సేమియా కూడా బైండింగ్కి బాగుంటుందండి సేమియా వేసుకుంటే. ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసుకోండి. అస్సలు వాటర్ అయితే యాడ్ చేయొద్దు. వాటర్ యాడ్ చేయకుండానే ఇలా ముద్దలా అయితే కలుపుకోవాలి. ఆల్రెడీ స్మాష్ చేసుకున్న బంగాళదుంపలో తడి ఉంటుంది కదండి, ఆ తడి కరెక్ట్గా సరిపోతుంది. ఈ మిక్సర్ అంతా కూడా గట్టి ముద్దలాగే ఉండాలండి, అస్సలు తడి శాతం ఎక్కువగా ఉండకూడదు. ఒకవేళ మీకు తడి శాతం ఎక్కువగా అనిపిస్తే కొద్దిగా వరిపిండిని అయితే యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత 1 కప్పుడు కార్న్ఫ్లెక్స్ని తీసుకుని సన్నగా చిన్న చిన్న ముక్కలుగా స్మాష్ చేసుకోండి. మీకు ఇక్కడ కార్న్ఫ్లెక్స్ లేకపోతే బ్రెడ్ క్రంచెస్ కూడా వేసుకోవచ్చు. 2 అవైలబుల్గా లేకపోతే ఒట్టినే అలా వెజిటేబుల్స్ కట్లెట్స్ చేసుకోవచ్చండి. ఆ తర్వాత ముందుగా మిక్స్ చేసుకున్న బ్యాటర్ని తీసుకుని ఇలా చిన్న చిన్న ఉండలుగా మీకు ఎంత సైజు కావాలనుకుంటే అంత సైజు ఉండలుగా చేసుకుని ఇలా వీడియోలో చూపిస్తున్న మాదిరిగా కట్లెట్ మాదిరిగా చేసుకోండి. మీకు ఈ షేప్ ఇష్టం లేకపోతే రౌండ్ బాల్స్లా కానీ లేకపోతే బుల్లెట్ షేప్లో కానీ చేసుకోవచ్చు. చూసారు కదండి, ఇలా రౌండ్గా కట్లెట్ మాదిరిగా అన్నీ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. మీకు అలా రౌండ్ షేప్ ఇష్టం లేకపోతే ఇలా ఈ బుల్లెట్ షేప్లో కూడా చేసుకోవచ్చు. కొద్దిగా బ్యాటర్ని తీసుకుని ఇలా అరచేతిలో పొడుగుగా ఒత్తుకోండి. మీరు ఇలా చేసుకునేటప్పుడు చేతికి ఆయిల్ అప్లై చేసుకోండి. మీకు ఇలా ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో ఇలా మొత్తం చేసి రెడీగా పెట్టేసుకోండి. ఆ తర్వాత దీంట్లో కొద్దిగా శనగపిండి, కొద్దిగా ఉప్పు, కారం, గరం మసాలా వేసి కొద్దిగా వాటర్ వేసి మిక్స్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న కట్లెట్ని ఒకసారి వాటర్లో డిప్ చేసుకుని, ఆ తర్వాత ఈ కార్న్ఫ్లెక్స్ ఉన్నాయి కదండి అవి పైన ఇలా మొత్తం కవర్ చేస్తూ పైనంతా అంటించాలండి. మీరు కార్న్ఫ్లెక్స్ని కానీ లేకపోతే బ్రెడ్ క్రంచెస్ని కానీ అంటించాలనుకుంటేనే ఆ వాటర్లో డిప్ చేయండి, లేకపోతే ఆ వాటర్లో డిప్ చేయకుండానే ఆ కట్లెట్స్ని వేయించేసుకోవచ్చు. ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఇదే ప్రాసెస్లో మొత్తం అన్నీ చేసేసి పెట్టేసుకోవాలి పక్కన. ఇలా చేసుకున్న వాటిని కాగుతున్న ఆయిల్లో వేసుకుని చక్కగా వేయించుకోవాలండి. మీరు వేసుకునేటప్పుడు ఆయిల్ మరీ పొగలు వచ్చేలా కాకుండా కొద్దిగా నార్మల్గా కాగిన తర్వాత మాత్రమే వేసుకోండి. వేసుకున్న తర్వాత మంటను మరీ చిన్న ఫ్లేమ్లో కాకుండా మరీ పెద్ద ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. మరీ చిన్న మంటపై అయితే బాగా నూనె పీల్చేసుకుంటాయి, మరీ పుల్లగా అయితే పైనంతా వేగిపోయి లోపల బాగా మెత్తగా ఉంటాయి. ఇలా వెంటనే గరిటె పెట్టి కలిపేయకుండా తర్వాత కొద్దిగా కలర్ మారిన తర్వాత ఒకవైపుకు టర్న్ చేసుకోండి.
యూట్యూబ్లో నచ్చిన రెసిపీస్ని చూసినప్పుడు ఇంట్లో వాళ్ళు కూడా ట్రై చేస్తూ ఉంటారు కదండి. అలాంటి వాళ్ళకి చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఏదో ఆయిల్ ఎక్కువ పీల్చేసుకోవడమో లేకపోతే ఆయిల్లో వేసాక విడిపోవడమో జరుగుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళు పాపం చాలా కష్టపడి ఖర్చు పెట్టి తయారు చేస్తూ ఉంటారు. ఏదో చిన్న మిస్టేక్ వల్ల మొత్తం పాడవుతుంది రెసిపీ. మనం చేసుకునేటప్పుడు ఇలాంటి రెసిపీస్ని పిండి కలిపే పద్ధతి కాడి నుంచి ఇలా ఆయిల్లో వేసి వేయించుకునే విధానం వరకు అన్నీ పర్ఫెక్ట్గా ఉంటేనే బాగా కుదురుతాయండి. అలా చాలా కష్టపడి చేసిన రెసిపీ ఏదైనా పాడవుతే చాలా బాధ అనిపిస్తుందండి. ఇలా నేను కూడా ఫేస్ చేశాను. కానీ వీడియోలో చూసి పర్ఫెక్ట్గా ఫాలో అయ్యి చేస్తే ఏ రెసిపీ అయినా కూడా కరెక్ట్గానే కుదురుతుందండి. వీడియోస్ పెట్టే వాళ్ళు కూడా 1-2 సార్లు ట్రై చేసి కుదిరితేనే కదండి పెడతారు. చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ మీరు చేసే రెసిపీస్ అన్నిటిని కూడా కొత్తగా ట్రై చేస్తూనే ఉండండి. ప్రయత్నం అంటూ ఉంటే ఫలితం అనేది ఈ వంటల్లోనే కాదండి, ఏ పనిలో అయినా దానికి అదే వస్తుంది. చూసారు కదండి, మన కట్లెట్స్ అనేవి చక్కగా వేగిపోయాయి కదా. 2 వైపులా ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకుని పక్కకు తీసేసుకోవాలి. ఇలా మిగతా వాటిని అన్నిటినీ కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా వేయించుకోండి. గుర్తుంచుకోండి, మీకు ఈ కట్లెట్స్ ఆయిల్లో బాగా వేగుతున్నట్టు అనిపించకపోతే కొంచెం ఫ్లేమ్ పెంచుకోండి. మరీ తక్కువ మంట మీద అయితే ఆయిల్ అయితే బాగా పీల్చేసుకుంటాయి. మీరు ఇంకా వీటిని హెల్తీగా తినాలనుకుని ఆయిల్ ఫ్రై ఇష్టం లేదనుకుంటే మాత్రం షాలో ఫ్రై చేసుకోండి. అంటే పెనంపై కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యిని కానీ వేసుకుని చాలా సన్నని మంటపై కాల్చుకోవచ్చు. అలా కూడా చాలా బాగుంటాయండి. నేను ఎక్కువగా ఇంట్లో చేసినప్పుడు అలాగే చేస్తూ ఉంటాను. ఇలా ఆయిల్లో వేయించడం వల్ల పైన క్రిస్పీగా ఉండి లోపల భాగం అంతా కూడా సాఫ్ట్గా ఉంటుంది. వీటిని అయితే ఇలా ప్లేట్లో తీసుకుని టమాటా కెచప్తో పిల్లలకైతే అందించేయండి. ఒక్కటి కూడా వదలకుండా ప్లేట్ అయితే ఖాళీ చేసేస్తారు. వేడిగా క్రిస్పీగా ఉండే ఈ వెజిటేబుల్ కట్లెట్ రెసిపీ మీకు నచ్చిందనుకుంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.